నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. నేను మీ సుమ. ఈరోజు ఎగ్ మంచూరియా చేద్దామండి. హోమ్ మేడ్ చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలండి. బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఇలా చాపర్తో ఇలా చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్నగా అవుతాయి కదా. ఇలా చిన్నగా చేసిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ మైదా వేసుకోవాలి. మైదా వేసుకున్న తర్వాత దాంట్లోకి 1 స్పూను కార్న్‌ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్‌ఫ్లవర్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూను కారం వేసుకోవాలండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత. వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలండి. అంతా కలిపేసుకోవాలి. ఇలా బాల్స్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ముద్దలాగా అవుతుంది. ఇలా ముద్దలాగా అయిన తర్వాత అంతా కలిపేసుకుంటాం కదా. దీంట్లో వాటర్ గిన్నె ఏమి వేయొద్దండి. ఇంకా ఎక్కువ కార్న్‌ఫ్లవర్ అవి వేస్తే బాగా అనిపించదు. ఇలా బాల్ వచ్చేంత వరకు చేసుకుంటే చాలు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ బాల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి. మీడియంగా పెట్టుకోవాలి. క్రిస్పీగా అవుతాయండి ఇలా ఫ్రై చేసుకుంటే. అప్పుడే కలపొద్దు, విరిగిపోతాయి అన్నమాట. వేవి ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూసుకోవాలి. కొద్దిగా మాడిపోతాయి అన్నమాట. మాడిపోకుండా ఇట్లా బ్రౌన్ కలర్ వస్తే చాలు. అయితే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇలా మొత్తం ఇలా ప్లేట్లోకి తీసుకేసుకున్న తర్వాత ఆయిల్ అంతా తీసేయాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి వేసుకోవాలండి. ఆయిల్లోకి ఫ్రైకి వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు హోటల్ స్టైల్లో చేస్తున్నాం కదా. వేసిన తర్వాత దీంట్లోకి ఇలా కొద్దిగా ఫ్రై హైలో పెట్టుకోవాలి. ఇది సిమ్లో కాదు, హైలో పెట్టుకున్న తర్వాత ఇలా కొద్దిగా సాస్ వేసుకోవాలండి. టమాటా సాస్ కొద్దిగా, సోయా సాస్ కొద్దిగా వేసేసుకోవాలి. మిస్ అయింది అది సోయా సాస్. కార్న్‌ఫ్లవర్ కూడా వేసుకోవాలండి. కార్న్‌ఫ్లవర్ వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇవన్నీ వేసేసిన తర్వాత వేసేసుకొని అంతా కలిపేసుకోవాలండి. అంతా కలిపేసుకుంటే ఇట్లా జ్యూసీగా ఉంటుంది. ఇలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నేను సాస్ లేదండి, ఆనియన్స్ పెట్టాను. ఆనియన్స్తో తినండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలకి ఇలా ఎగ్ తినని వాళ్ళకి చాలా బాగుంటుంది. మంచూరియా అంటే ఇష్టపడతారు కదా. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.